ఓం శాంతి. పరస్పరం ఆత్మిక సోదరులుగా భావిస్తూ ఒకరి పట్ల ఒకరు ఆత్మిక ప్రేమను ఉంచండి. సతోప్రధానంగా అవ్వాలంటే ఎవరి లోపాలను ఎంచకండి. తండ్రి నుండి పదమాల వారసత్వాన్ని తీసుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి. ఒక తండ్రి తప్ప మిగిలిన విషయాలన్నింటినీ మర్చిపోతూ వెళ్ళండి. ఫలానా వారు ఇలా చేస్తారు, వారు ఇలా ఉన్నారు, ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి. గమ్యం చాలా పెద్దది, అందుకే సదా సతోప్రధానంగా అయ్యే లక్ష్యం ఉండాలి. తండ్రి ప్రేమలో అతుక్కొని ఉండండి. మీ సూక్ష్మ చెకింగ్ను చేసుకుంటూ ఉండండి. అప్పుడు పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. మీకు పరస్పరం చాలా ఆత్మిక ప్రేమ ఉండాలి. ఇంతకు ముందు మీకు ఉండేది, ఇప్పుడు లేదు. మూలవతనంలో ఈ ప్రేమ అనే విషయము ఉండదు. మొట్టమొదట మనం సతోప్రధానంగా ఉండేవారమని, మనకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండేదని మీకు తెలుసు. సోదరులైన మీకు పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి అని తండ్రి సోదరులైన మీ అందరికీ శిక్షణను ఇచ్చారు. ఎంతెంతగా మనం సతోప్రధానంగా అవుతూ ఉంటామో అంతంతగా సంతోషంలోకి వస్తూ ఉంటాము అని మీరు భావిస్తారు. మనం సతోప్రధానంగా ఉండేవారము, సోదరులమైన మనం పరస్పరం ఎంతో ప్రేమగా ఉండేవారము. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ లోపాలు తొలగిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే సతోప్రధానంగా ఉంటారో అప్పుడు మీలో ఎటువంటి లోపాలు ఉండేవి కావు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను ఉంచండి. దేహాభిమానంలోకి రావడం ద్వారా ఒకరి లోపాలను ఒకరు ఎంచుతారు. తండ్రి అంటారు, ఉన్నత పదవిని పొందేందుకు మీరు మీ పురుషార్థాన్ని చెయ్యండి. మేము సతోప్రధానంగా అవ్వాలి, ఈ చింతయే ఉంది. ఫలానా వారు ఇలా ఉన్నారు, వీరు ఇలా చేశారు అన్న ఈ విషయాలన్నింటినీ మర్చిపోవాలి. తండ్రి అంటున్నారు, వీటన్నింటినీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహాభిమానంలోకి రావడం వలనే అవగుణాలను చూడడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. పరస్పరం సోదరులుగా చూసినప్పుడు అందరిలోనూ గుణాలు కనిపిస్తాయి. అందరిలోనూ ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా ఎవరు అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాయి. వీరిలో లోపాలు ఉన్నాయి అని ఇతరులు అర్థం చేసుకుంటారు, కానీ వారు స్వయాన్ని చాలా మంచి వారిగా భావిస్తారు. కానీ ఎక్కడో అక్కడ తప్పుడు మాటలు వచ్చేస్తాయి. నేను ఎంతగా మధురమైన ఆత్మిక తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తున్నాను. నేను ఎంతగా స్వయం అర్థం చేసుకున్నాను మరియు ఇతరులకు అర్థం చేయిస్తున్నాను. దేహాభిమానంలోకి వస్తే ఏ లాభము లేదు. శ్రీమతంపై నడుస్తూ నన్ను స్మృతి చేయండి. ఈ చింతయే ఉండాలి. శిరస్సుపై పాపాలు ఎన్నో ఉన్నాయి. తండ్రి ఇప్పుడు సుజాగృతులుగా చేశారు. ఒకవైపు తండ్రి మహిమను చేస్తారు, ఇంకోవైపు సర్వవ్యాపి అని అంటారు. రాయి రప్పల్లోనూ పరమాత్మ ఉన్నారు అని అనడం వలన విముఖులుగా అయిపోయారు. వినాశకాలంలో విపరీత విముఖ బుద్ధి కలవారు వినాశనమవుతారు. వినాశన కాలంలో ప్రీతికల సమ్ముఖ బుద్ధి కలవారు విజయాన్ని పొందుతారు. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే ప్రయత్నం చేయాలి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అది వ్యభిచారి స్మృతిగా ఉండేది. అనేకులను స్మృతి చేసేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అవ్యభిచారి స్మృతిలో ఉండండి. కేవలం నన్నొకరినే స్మృతి చేయండి. స్వయాన్ని చూసుకోండి. నాలో ఎంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ఇక తండ్రిని అతుక్కొని ఉండాలి. నేర్పించేవారు తండ్రే. ఉన్నతోన్నతులైన మీరే మళ్ళీ మనుష్య సృష్టిలో కూడా మీరు మళ్ళీ ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు. ఈ విధంగా లోపల బాబా మహిమను చేయాలి. బాబా మీరు ఎంత అద్భుతాన్ని చేస్తారు. దేహి అభిమాని అవస్థను ధారణ చేసి సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. ఎవరి లోపాలను ఎంచకూడదు. పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి. అభిప్రాయ భేదాల్లోకి రాకూడదు. ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక తండ్రి నుండే గుణాలను గ్రహించాలి. సతోప్రధానంగా అవ్వాలి అన్న చింతన ఉంచుకోవాలి. ఎవరి విషయాలలోనూ వినకూడదు, అలాగే నిందించకూడదు. అన్నీ తెలిసిన వారము అని అనుకోకూడదు. సమయానుసారంగా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకునే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మభవ. సమయానుసారముగా స్వయాన్ని చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే సదా విజయీ శ్రేష్ఠ ఆత్మభవ. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.